బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మణిపూర్ లో వాస్తవిక పరిస్థితులపై అక్కడి గవర్నర్ కి ఇండియా కూటమి నేతలు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. మణిపూర్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాత్మక సంఘటన కారణంగా ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ఆ రాష్ట్రాన్ని మళ్లీ శాంతియుతంగా మార్చడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడ పర్యటించిన ఇండియా కూటమి నేతలు రాష్ట్ర గవర్నర్ ని కోరారు. తాము ఇంఫాల్, మొయిరాంగ్, చూరజ్పాన్పూర్లలో పర్యటించి అక్కడ ఆశ్రయం పొందిన బాధితులతో మాట్లాడామని, అల్లర్లు మొదలైన మే 3వ తారీఖు నుండి వారి పరిస్థితి దారుణంగా తయారైందని లేఖలో వివరించారు. ఇప్పటి వరకు దాదాపు 140 మంది మృతి చెందగా 500 మంది తీవ్రంగా గాయపడ్డారని, 5,000 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. దాదాపు 60,000 మంది తమ నివాసాలను వదిలి వెళ్లారని లేఖలో వెల్లడించారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం అల్లర్ల నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందాయని, స్థానిక యంత్రాంగం కూడా చేష్టలుడిగి గొడవలు పెరిగే అవకాశం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ లో వాస్తవిక పరిస్థితులపై అక్కడి గవర్నర్ కి ఇండియా కూటమి నేతలు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. మణిపూర్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాత్మక సంఘటన కారణంగా ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ఆ రాష్ట్రాన్ని మళ్లీ శాంతియుతంగా మార్చడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడ పర్యటించిన ఇండియా కూటమి నేతలు రాష్ట్ర గవర్నర్ ని కోరారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ తెలియజేస్తారు. రాజ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, అక్కడ పరిస్థితులపై పర్యటిస్తున్నటువంటి ఇండియా కూటమి నేతలు అక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడారు. వారు ఎక్కడైతే ఆశ్రయం పొందారో వారిని కలిశారు, వారి అభిప్రాయం కూడా తెలుసుకున్నారు. నిజానికి మణిపూర్ అల్లర్లు ఎప్పుడైతే మొదలయ్యాయో మే నెలలో, అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు దాదాపుగా 89 రోజుల నుండి అక్కడ గొడవలు కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు, అలాగే భద్రతా బలగాలను దించినప్పటికీ కూడా పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదని గ్రౌండ్ లెవెల్లో వీరంతా కూడా గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. మరోవైపు దాదాపు ఇప్పటి వరకు 140 మంది చనిపోయారు, మరోవైపు 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపుగా 5,000 ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 60,000 మంది అక్కడి నుండి వారి సొంత ఇండ్ల నుండి బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. గత 3 నెలలుగా ఇంటర్నెట్ సేవలు పూర్తిగా ఆపివేయడంతో ఎక్కువగా పుకార్లు షికార్లు చేస్తున్నాయని, మరోవైపు దీనికి సంబంధించి నిజానిజాలు, ఎందుకంటే ఒక అల్లర్లు జరిగే ప్రాంతంలో వాస్తవాలు బయటికి రానట్టయితే ఖచ్చితంగా అక్కడ ఆ గొడవలు పెరిగే ప్రమాదం ఉంటుందని, మరోవైపు ఇప్పటికే ఒకరిపై ఒకరు, అంటే మొన్నటి వరకు కలిసి ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా అపనమ్మకంతో బతుకుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ పుకార్లు షికారు చేయడంతో చాలా అభద్రతా భావంతో జీవిస్తున్నారని, అదే విషయాన్ని తమకు బాధితులు తెలిపారని ఇండియా కూటమి నేతలు పేర్కొన్నారు. సదరు లేఖలో వారు చాలా స్పష్టం చేశారు, అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ పూర్తిగా విఫలమైంది. మరోవైపు అక్కడ స్థానిక అధికార యంత్రాంగం కూడా గొడవలు విపరీతంగా పెరిగే వరకు కూడా చూస్తూ ఊరుకుందని, ఇటువంటి పరిస్థితుల్లో తక్షణమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దడానికి వీళ్ళంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. నిజానికి వీరంతా కూడా ఇంఫాల్, మొయిరాంగ్, చూరచంద్పూర్ లో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని లైవ్ లో చూశారు కాబట్టి వారి ఇచ్చినటువంటి ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో గవర్నర్ కేంద్రానికి కూడా నివేదించే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంట్ మళ్ళీ రేపటి నుండి స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైనా చర్చ జరుగుతుందా, అలాగే రేపటి ఉదయం దీనికి సంబంధించి ప్రతిపక్ష కూటమి అంతా కూడా కలిసి ఎలాంటి సజెషన్స్ లేదా దానికి సంబంధించి ఎటువంటి సూచనలు చేస్తుందనేది చూడాల్సి ఉంది ప్రియా. రైట్. అయితే రాజ్, అసలు మణిపూర్ లో జరిగినటువంటి గొడవలు అసలు ఎప్పుడు సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయంటే దీని పట్ల అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? నిజానికి మనం మొన్న గమనించినట్లయితే మొన్న హోంమంత్రి అమిత్ షా చాలా స్పష్టంగా పేర్కొన్నారు, ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఇందులో విదేశీ కుట్ర కోణం ఉందంటూ. నిజానికి అక్కడ జరుగుతున్నటువంటి
ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ ఏదైతే ఉందో ఆ శక్తుల ప్రమేయం ఇందులో ఉందంటూ పోలీసులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గిరిజన మహిళకు సంబంధించి ఏదైతే వీడియో బయటకు వచ్చిందో అది కూడా పూర్తిగా అది అప్లోడ్ చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి దాని వెనుక ఉన్న వారిని కూడా వెతికే పనిలో పడ్డారు. సో అంటే ఇక్కడ గమనిస్తే అటు కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, ఇటు ప్రతిపక్షాలు చెప్తున్న ఈ విధానానికి కొంత వైరుధ్యం కనిపిస్తోంది. కేంద్రం కూడా తన సొంత విధానంలోనే వెళ్లిపోతూ ముందుకెళ్తోంది. ఇప్పటికే సిబిఐకి ఈ కేసు అప్పగించినటువంటి నేపథ్యంలో ఎవరెవరు ఈ అల్లర్లకు కారణమయ్యారు, అలాగే ఈ రూమర్లను ఎవరు స్ప్రెడ్ చేశారు రానున్న రోజులు, ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు కేవలం మారణాయుధాలతో కాదు, ఏకంగా తుపాకులు లాంటి అత్యాధునిక మిషన్ గన్లు లాంటి వాటితో జరుగుతున్నటువంటి హత్యాకాండ. ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఏ రకంగా ఆయుధాలు వస్తున్నాయి, దీని వెనకాల అంతర్జాతీయంగా ఎవరి కుట్ర ఉంది అనే దానిపై వీరు దృష్టి సారించారు. కానీ మొత్తంగా అంటే అటు కేంద్రం అలాగే ఇటు రాష్ట్రం ఉన్నటువంటి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే గానీ ఈ అల్లర్లు కానీ అలాగే ఈ వివాదాలు కానీ ఒక కొలికి వచ్చే అవకాశం లేదు. దీనిపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇండియా కూటమి నేతలు తమ లేఖలో ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రియా. రైట్, థ్యాంక్ యూ రాజ్ ఫర్ యువర్ అప్డేట్స్. About the suffering of the people of Manipur. We have heard about the suffering of the people of Manipur, but today we got a chance to meet them ourselves and listen to their stories. And it has been a very difficult day because we went to 4 relief camps, 2 in Churachandpur, 1 in Imphal, 1 in Moiram. And it has not been easy. Many times women, while speaking to us, broke down. Many times children spoke about how they lost a brother. Many times the villagers said that how they were caught simply unaware